రెట్టింపు సొమ్ము వస్తుందని ఆశ చూపి ఓ యాప్ సంస్థ కోట్ల రూపాయలు స్వాహా చేసిన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో రెడ్డి రగ్ పవర్ యాప్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డును తిప్పేయడంతో భాగోతం బయటపడింది. సర్వీసు నుండి తొలగించిన పోలీసు అధికారులు సోదరుడు సైమాన్తో పాటు అతని స్నేహితులు రెడ్డి రగ్ పవర్ యాప్ కార్యాలయాన్ని నడిపారు. కమిషనర్ల కోసం భారీగా డిపాజిట్లను సైమాన్ అతని స్నేహితులు కలిసి చేయించారు. తమ సొమ్మును ఇవ్వమని డిపాజిట్లు కట్టిన ప్రజలు నిలదీశారు. దీంతో సుండుపల్లిలో యాప్ కార్యాలయాన్ని బోర్డు తిప్పేసి చేతులెత్తేశారు. దీంతో 30 మంది బాధ్యతలు అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ యాప్ కేసు జిల్లా ఎస్పీ కృష్ణారావు రాయచోటి రూరల్ సిఐ తులసిరాంకు విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద యాప్ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వ్యక్తిగతంగా అతను చేసి దీంట్లో ఈ యాప్ లో అతను పోయి చొరబడి చేసేంత ఇది అతనికి యాక్సెస్ లేదు. ఎందుకంటే ఇది యాప్ ఇండియాలో ఎక్కడైనా ఓపెన్ అవుతాయి. ఈ ఇండియాలో కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే కొద్ది రోజులు జరిపించేది ఆ యాప్ వల్ల అక్కడికి జరిపేసి కొత్త చోట ఓపెన్ చేసింది. ఇలా ఆన్లైన్ లో యాప్ చేస్తాము ట్రాన్సాక్షన్స్ ఆకర్షణ చేసేది, డబ్బులు పడినా కొంతమందికి డబ్బులు పంపించేది. తర్వాత అందరూ ఫాలో అయిపోయినాక దాన్ని అక్కడ క్లోజ్ చేసేది. ఇలా ఫోన్ యాప్లు ఇంతకుముందు గతంలో చెప్పున్నాం, ఫోన్ యాప్లు నమ్మద్దండి. ఇలా అందుకోసమే కదా సార్ ఫోన్ యాప్లు నమ్మకుండా మనిషి ఆఫీస్ ఓపెన్ చేసి నమ్ముతారు. ఆయన అప్పుడు నేను అడిగినాను అలా ఎట్లా అంటే మీ ఫోన్ పే వేసేదా అడిగినాను. అమ్మా ఫోన్ పే వేయాల్సిన అవసరం లేదమ్మా, నీకు ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్ నుంచి మీరు ఓపెన్ చేసి మీ ఫోన్ పే నుంచి బై చేయండి. మీరు ఏదైనా ఆధారాలు తీసుకొని దానికి సంబంధించిన కంప్లైంట్ ఇస్తే నన్ను కూడా తీసుకెళ్లి విచారిస్తాం. కంగారు పడాల్సిన అవసరం ఇంకోటి సార్, అతను ఫస్ట్ లో మనకు చెప్పినాడు కదా ఆఫీస్ ఊరికి ఓపెన్ చేశాను, 2 రోజులు ఉన్నాను, మళ్ళీ మూయేశాను. వీళ్ళతో కూర్చొని మాట్లాడినట్టు ఇవన్నీ జరిగినాయి కదా సార్. పైసా పోదు మీది అని చెప్పినాడు సార్. యాడ కూర్చోబెట్టి చెప్పినాడు మా మీకు ఫస్ట్ అతను ఆఫీస్ లో అసలు నేను ఎవరిని కూర్చోబెట్టలే అన్నాడు కదా సార్ ఇంతకుముందు. గతంలో నుంచి కూడా ఎస్పీ గారు మీ దృష్టి రాలేదు. ఎప్పుడు నేను వినలో కూడా వినలేదు. వినింటే మేము అసలు చేసే వాళ్ళని పోలీసులు పట్టించుకోలేదా? ఎస్ఐ సార్కి ఇచ్చినాము, ఎస్ఐ సార్ రిపేర్ చేస్తాను అని చెప్పారు. సార్ చెప్పారు. ఇప్పుడు మీ సమస్య ఏంటి? మాకు డబ్బులు రావాలి, మేము డబ్బులు వేసి మీరు కంప్లైంట్ ఇచ్చినారా? వేయలేదు, కంపెనీకి డబ్బులు వేయలేదు, నేను కంపెనీకి డబ్బులు వేయలేదు. నా కంపెనీ ఆధారం లేదు సార్, ఫోన్ పే ఒకటే నాకు ఆధారము. ఫోన్ పేనే జిరాక్స్ చేసుకుని ఆ లిస్ట్ తెప్పిస్తాం, బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి సార్. నేను ఆల్రెడీ ఎస్ఐ సార్కి ఇచ్చినాను స్టేట్మెంట్. కూర్చోబెట్టి నాకు ఎంత వేసినావు ఏం చేసినావు అని రెడ్ మార్క్ తో వేసాను సార్. ఎంత కట్టినావు అమ్మా నువ్వు? 2 లక్షలు కట్టినా నేను. 2 లక్షలు? 1 లక్షలు 2 లక్షలు సార్. ఇదంతా చూడండి మీరు. ఇది కాదమ్మా, ఇప్పుడు ఇంత ముందు అడిగినాం కదా, వచ్చేసి యాప్ లో 1 లక్ష కట్టినా. అదే చెప్పేది, ఈమె ఫోన్ పే ద్వారా 1 లక్ష రూపాయలు కట్టింది. డైరెక్ట్ గా ఈమె యాప్ లోకి 1 లక్ష రూపాయలు అడిగి వేసినాను కదా సార్. నేను అడగకుండా చెప్పారా మీకు? మీకే అడిగేస్తాం సార్. సైమనే కాదు.